హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ప్రసన్నాస్ వరల్డ్. చూసారా విఘ్నేశ్వరుని పాదాలండి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను విఘ్నేశ్వరుని పాదాలు తోటే స్టార్ట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ అమ్మవారి పాదాలు చేయాలి అనుకుంటున్నానండి. అట్లాగనే ముందు పసుపు కొంచెం కొంచెంగా తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. నీళ్ళు చల్లుకుంటూ, మరీ టైట్గా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దండి. ఇట్లాగా 2 ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇట్లాగా మంచిగా క్రాక్ రాకుండా చూసుకుంటూ ఉండాలి. నీళ్ళు తడద్దుకుంటూ ఉండాలండి. మనము 2 ఉండలు చేసుకున్నాక ఇట్లాగా ఒక ప్లేట్ పెట్టుకొని మంచిగా ప్లేట్ పెట్టేసుకొని నీళ్ళు అద్దుకుంటూ, మధ్యలో క్రాక్స్ వస్తాయండి. క్రాక్స్ రాకుండా ఉండేదానికి నీళ్ళు అద్దుకుంటూ ఉండాలి. మనము నీళ్ళు అద్దుకుంటూ ఉంటే చాలా ఈజీగా, చాలా తొందరగా, చాలా బాగా వస్తాయండి. దేవుణ్ణి స్మరించుకుంటూ, వినాయక స్వామిని స్మరించుకుంటూ చేసుకోవాలండి. మనం ఎవరినైతే స్మరించుకుంటూ పాదాలు చేసుకుంటామో వాళ్ళని స్మరించుకుంటూ పాదాలు చేసుకోవాలండి. అప్పుడు వాళ్ళు పాదాలు ఆవాహనం చేసినట్టుగా ఉంటుందండి. మనకు కూడా ఎంతో ఆనందంగా ఉంటుందండి. అసలు చాలా బాగా వచ్చాయండి పాదాలు. మేము వస్తాయో రావో అనుకుంటూ ఉన్నాము. చాలా బాగా వచ్చాయండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నేను నవరాత్రులకు కూడా చేస్తాను. చూడండి, 2 పాదాలు ఇట్లా చేసుకున్నాము. మొత్తం ఇట్లా కుంకుమతో నీళ్ళు కలిపి పారాన పెట్టామండి. చాలా బాగా వచ్చాయండి. నాయన విఘ్నేశ్వరుని పాదాలు. నేను ఎందుకు ముందు వినాయక స్వామి పాదాలు తయారు చేయాలనుకుంటున్నానంటే, స్వామి మా చిన్న పాపకి విఘ్నేశ్వరుని పాదాలంటే ఆయన అన్న చాలా ఇష్టం అండి. వినాయక స్వామి అంటే చాలా ఇష్టం మా చిన్న పాపకి. మా అపార్ట్మెంట్లో కింద విఘ్నేశ్వరుని పెట్టారండి. అందుకని మా చిన్న పాప చేత ఆ పాదాలు మోపించి తీసుకొస్తాను అనుకున్నాను. అలాగే చేశాను. మా చిన్న పాప చేత తీసుకెళ్ళానండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత ముద్దు అనిపిస్తుందో చూడండి. పాదాలు నిజంగా స్వయంగా దేవుడి పాదాలు మోసుకెళ్తున్నంత సంతోషంగా వచ్చిందండి నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్వామి దగ్గర పాదాలు పెట్టి 9 రోజులు అభిషేకం పూజ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.